తెలుగు మోరల్ స్టోరీస్. పట్నం అక్క పల్లెటూరి చెల్లెలు. రాధ పల్లెటూరి అమ్మాయి. వాళ్ళ అక్క సీత పట్నం అమ్మాయి. రాధ పనిచేస్తూ పట్నంలో ఉన్నా వల్ల అక్కని చదివిస్తుంటాది. ప్రతి నెల రాధకి వచ్చే జీతం 12,000. అందులో రాధ 2,000 ఉంచుకుని మిగతా డబ్బు పట్నంలో ఉన్న సీతకు పంపిస్తుంది. కొన్ని రాధకు అనారోగ్యం చేసి పనికి వెళ్లకుండా ఇంట్లో ఉంటుంది, అందువల్ల జీతం 5,000 వస్తుంది. హెల్లో అక్క ఈ నెల జీతం రాలేదు, అక్కన అనారోగ్యం బాగోలేదు, అందుకే పనికి వెళ్లలేదు, జీతం తక్కువ వచ్చింది. ఈ నెల సర్దుకో, రేపటి నెల నుండి 10,000 పంపిస్తాను అని అంటుంది. ఏంటి కొత్తగా డ్రామాలు చేస్తున్నావా? నాకు డబ్బులు సరిపోవు, త్వరగా పంపివ్వు అని రాధను తిట్టి ఫోన్ పెట్టేస్తుంది. సీత స్నేహితురాలు ఎవరే ఫోన్లో అలా తిడుతున్నావ్ అని అంటుంది. నీకేం తెలీదులే, నువ్వు ఊరుకో అని వెళ్ళిపోతుంది. రాధ బాధతో ఇంటికి వెళ్తుంది. అమ్మ రాధ ఎప్పుడు వస్తుంది మేంకా? కుదరదు అంట బాబాయ్, ఇంకోసారి ఎప్పుడైనా వస్తుంది అని అంటోంది. నువ్వు ఎదురు చూడడమే కాని మేంకా వచ్చేలా లేదు అమ్మ అని అంటాడు. రాధ మనసులో వల్ల అక్క గురించి ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ అక్క ఇలా కొన్ని రోజులు గడిచా రాధ సీతకు ఫోన్ చేస్తుంది. రాధ ఎన్నిసార్లు ప్రయత్నించిన ఫోన్ కలవదు. ఇలా ఫోన్ కలవలేదు, అక్కకి ఏమైందో ఏమో అని దిగులు పెట్టుకుంటుంది. కాని అక్కడ సీత రాధ పంపిస్తున్న డబ్బులతో రెస్టారెంట్స్ అని, సినిమాలకి అని తిరుగుతూ ఉంటది. ఇలా ఉండగా సీత చదువు పూర్తి చేసుకుని ఇంటికి వస్తుంది. సీతను చూసిన ఇంటి పక్కన వాళ్ళు తిడుతూ ఉంటారు, చెల్లికి బాగులేకపోతే కనీసం వచ్చి చూసుకోలేదు అని. రాధ అయ్యో అక్కని ఏం అనకండి, అక్క అక్కడ చదువుకుంటూ చాలా పనిలో ఉండి ఉంటుంది అని చెప్తుంది. రాధ మాటలు విన్న సీత అయ్యో సీత, నేను నీ గురించి ఆలోచించకుండా ఉన్నాను, ఇప్పుడు ఇంతమంది నన్ను అంటున్నారు అని, నన్ను వెనకేసుకొస్తున్నాం అని మనసులో బాధపడుతుంది. ఇక అప్పటినుండి ఇద్దరూ కలిసి ఉండడం మొదలు పెడతారు.